ప్రియా దేవుని బిడ్డలారా, మరి రెండవ సామాన్య ఆదివారంలోని ధ్యానాంశాన్ని రెండవ వీడియో ద్వారా మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళి చేరతామో తెలియదు. సమస్యల్లో చిక్కుకోవచ్చు, కష్టాల్లో పడవచ్చు, చెడు స్నేహంలో తగులుకోవచ్చు, చెడు వ్యసనాలకు బానిసలం కావచ్చు. కాబట్టి మీరేమి వెదుగుచున్నారు అని ప్రభు ఈరోజు మనల్ని అడుగుతూ ఉన్నారు. దేనిని వెదకుచున్నాము, ఎవరిని వెదకుచున్నాము మనకు తెలుసా? మీరేమి వెదకుచున్నారు అని అడిగినప్పుడు ఆ ఇరువురు శిష్యులు ఏం జవాబిచ్చారో చూడండి. రబ్బీ, నీవు ఎక్కడ నివసించున్నావు అన్నారు. సోదరులారా చూడండి, ఆ ఇరువురు ప్రభువును ఎందుకు వెంబడించారు? ఆయన ఎక్కడ నివసిస్తున్నారో తెలుసుకోవడానికా, లేక ఆయన ఎవరో తెలుసుకోవడానికా? ఆయన ఎవరో తెలుసుకోవడానికి ఆయన దేవుని గొర్రెపిల్లయేనా అని నిర్ధారించుకోవడానికి వాళ్ళు ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. కానీ ఈ విషయాన్ని వెంటనే చెప్పలేకపోయారు. మనం కూడా చాలాసార్లు అలాగే ఉంటాం. మనం దేన్ని వెతుకుతున్నామో స్పష్టంగా మనకు తెలియకపోవచ్చు. ఎందుకు బాప్తిస్మం పుచ్చుకున్నాము, ఎందుకు వాక్యాన్ని చదువుతున్నాము, ఎందుకు దేవాలయానికి వెళ్తున్నామో తెలియకపోవచ్చు. కొన్నిసార్లు భౌతికపరమైన లౌకికపరమైన వాటిని వెతుకుతూ ఉండవచ్చు. డబ్బులు ఇవ్వు ప్రభువా అని, జబ్బులు నయం చేయు అని, ఉద్యోగం చూపించు అని, బిడ్డల్ని ఇవ్వండి అని, బిడ్డలకు పెళ్ళిళ్ళు జరిపించు అని అడుగుతూ ఉండవచ్చు. అయితే ఇవి అడగడానికి మనం బాప్తిస్మం పుచ్చుకోనవసరం లేదు. అన్యులుగా ఉండి కూడా అడగవచ్చు, ప్రభు ఇస్తారు. కాబట్టి మీరేమి వెదకుచున్నారు అన్నది ప్రాముఖ్యమైన ప్రశ్న. మన జీవితాలను పరిశీలించి చూసుకుందాం. ఆయన వెతుకుతున్నామా? ఆయన రాజ్యాన్ని, ఆయన మహిమను వెతుకుతున్నామా? ఇక ఆ శిష్యులు, రబ్బీ, నీవు ఎక్కడ నివసించుచున్నావు అని అడిగితే వచ్చి చూడుడు అని ప్రభు అన్నారు. సోదరులారా గమనించారా? తన నివాసం ఏదో తాను ఎవరో ప్రభువు చెప్పలేదు. వాళ్ళే తమంతట తాము కనుక్కోవాలి. అందుకు మార్గం ఏంటి? వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో గడపాలి. ఇదే క్రీస్తు శిష్యరికం. క్రీస్తు సన్నిధిలో గడపడం, ఆయన సాంగత్యాన్ని అనుభవించటం, ఆయనను రుచి చూచి తెలుసుకోవడం. అలా చేస్తేనే ఆయన ఎవరో తెలుస్తుంది. అందుకే ప్రభు ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని దావీదు భక్తుడు అన్నాడు. కీర్తన 34:8. ఆయన ఎవరో తెలియాలంటే ఆయన సన్నిధిని ఆశ్రయించాలి, ఆయనతో జీవించాలి, ఆయనలో ఎదగాలి. ఆయనతో కొంచెం సేపు గడిపితే ఆయన ఎవరో తెలుస్తుంది. యాకోబు బావి దగ్గర యేసుతో కొంచెం సేపు గడిపిన సమరయ స్త్రీకి ఆయన క్రీస్తు అని తెలిసింది. అలాగే ఆ ఇరువురు శిష్యులు ప్రభువుతో వెళ్ళారు. ఆయన నివాస స్థలమును చూశారు. ఆ పూట ఆయనతో గడిపారు. అప్పుడు జరిగిన అద్భుతం ఏంటో మనకు తెలుసు. ఆయనే మెస్సియా అని వాళ్ళు కనుగొన్నారు. సోదరులారా, ప్రభువు నివాసం తెలుసుకోవటం, ఆయన గృహంలో ఆయనతో గడపటం మన జీవితాల్లో అవసరం. ఇదే ప్రభువుతో సాంగత్యానికి, సాన్నిహిత్యానికి మార్గం. అందుకే సైన్యములకు అధిపతియగు దేవా, నీ నివాసములు ఎంత రమ్యములు ప్రభువా, నీ మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయం, నా శరీరం ఆనందముతో కేకలు వేయుచున్నది అని లేవీయులు తపించారు. కీర్తన 84:1-2 అంతేకాదు, ఆయన నివాసంలో, ఆయన సాన్నిధ్యంలో ఉన్న మాధుర్యాన్ని వర్ణిస్తూ, అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడుపుదానికంటే నీ మందిరమున ఒక్కరోజు నివసించుట మేలు, దుష్టుల ఇండ్లలో ఉండుట కంటే నా దేవుని మందిరము ద్వారా పాలకుడునుగా ఉండుట శ్రేష్టం
అన్నారు. కీర్తన 84:10 ప్రభువుతో జీవించే ఆశ కలిగి ఉన్న వాళ్ళైతే ఆ లేవీయుల వలె ఉన్న తపనే మనలో కలిగి ఉండాలి. మనకు అనేక సార్లు ఆయనను గురించి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. విశ్వాసంలో ఊగిసలాడుతూ ఉంటాం. దేవాలయానికి వెళ్ళడం, వాక్యం చదవడం, ప్రార్థన చేయడం అవసరమా అనిపిస్తుంది, అర్ధరహితం అనిపిస్తుంది. దీనంతటికీ కారణం మనం ప్రభువుతో గడపకపోవడం, ఆయనతో మాట్లాడకపోవడం, ఆయనతో వ్యక్తిగతమైన సంబంధం పెట్టుకోకపోవడం. ఆయనతో జీవించే వాళ్ళకి ఆయనే అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఆయన సాన్నిధ్యంలో జీవించడం, ఆయనతో గడపటం అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఆయన మనతో మాట్లాడతారు, మన హృదయాలు తెరుస్తారు, పరలోక మర్మాలు బోధిస్తారు. ప్రభు పాదాల చెంత కూర్చుని ఆయన బోధనలు వింటూ బెతానియా మరి గురించి ప్రభు ఒక గొప్ప మాట అన్నారు. మరియమ్మ ఉత్తమైన దాన్ని ఎన్నుకునినది, అది ఆమె నుండి తీసివేయబడదు. లూకా సువార్త 10:42 ఆయన చెంత నివసించే వాళ్ళు పరలోక మర్మాలు తెలుసుకుంటారు. సమూయేలు ప్రవక్త ఈ విషయంలో మనకు మాతృగా ఉన్నాడు. ఇతడు ఇంకా బాలుడే, కానీ దేవుని స్వరాన్ని విన్నాడు. ఆయన ప్రవక్తగా ఎన్నుకోబడ్డాడు. అందుకు కారణం సమూయేలు ప్రభు మందిరాన్ని, దైవ మందసాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. మందసం దగ్గరే పండుకొని నిద్రించేవాడట. అందుకే అతడు దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని పిలుపును జవాబిచ్చాడు. సమూయేలు సమూయేలు అని దేవుడు పిలిచినప్పుడు ఆనతీము నీ దాసుడు ఆలించుచూనే ఉన్నాడు అని జవాబిచ్చాడు. సమూయేలు మొదటి గ్రంథం 3:10 దేవునికి దగ్గరగా జీవించే వాళ్ళు ఎప్పుడు ఆయన స్వరాన్ని వింటారు, ఆయన చిత్తానికి తల వంచుతారు. ఒక శిష్యుడికి ఉండవలసిన ప్రముఖమైన లక్షణాలు 2: ఆలకించడం, ఆచరించడం. క్రీస్తు శిష్యుడు, దైవ సేవకుడు దేవుని స్వరాన్ని ఆలకించటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అయితే కేవలం ఆలకిస్తే చాలదు, తాను ఆలకించిన దాన్ని ఆచరణలో పెట్టాలి. అంటే దేవుని చిత్తానికి తల వంచడం అలవర్చుకొని, తండ్రి నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేరుగాక అని చెప్పగలగాలి. లూకా సువార్త 22:42 దేవుని పిలుపులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన మనల్ని పిలిచినప్పుడు మన పేరెత్తి పిలుస్తారు. కాబట్టి ఆయన పిలుపును గుర్తించడం తేలికే, దానిని మనం మిస్ అయ్యే ఛాన్స్ లేదు. మనం పెడచెవిని పెడితే తప్ప. మరొక విషయం ఏంటంటే మనల్ని పిలిచినప్పుడు దేవుడు మన కోసం సందేశం ఇస్తాడు, మనకు ఒక అంతస్తుని ఇస్తాడు. అందుకే మన పేరెత్తి పిలుస్తాడు. సమూయేలు అని పిలిచిన దేవుడు అతన్ని ఇజ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా నియమించాడు. సుంకపు మెట్టుగాడ కూర్చున్న లేవీని చూసి నన్ను అనుసరింపుమని పిలిచినప్పుడు ప్రభు అతన్ని తన శిష్యుని చేసుకున్నాడు. లూకా సువార్త 5:27 కాబట్టి ప్రభు పిలుపునకు మనం జవాబివ్వాలి. బాలుడైన సమూయేలు నిద్రలో ఉన్నప్పటికీ దేవుని స్వరాన్ని విన్నాడు, జవాబిచ్చాడు. నిద్ర లేచిన తర్వాత దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా ఆచరించాడు. అందుకే అతడు గొప్ప ప్రవక్త కాగలిగాడు. దేశమంతా అతనికి విధేయత చూపింది. సమూయేలును గూర్చి ఒక విశిష్టమైన వాక్యాన్ని ఈరోజు చదువుతూ ఉన్నాం. అతడు పెరిగి పెద్దవాడాయను అని. అతడు ఎందులో పెరిగి పెద్దవాడయ్యాడు? వయసులోనేనా, శరీరంలోనేనా, లేక ఆత్మలోనా? దేవుడు అతనికి తోడుగా ఉండెను అన్న తదుపరి వాక్యాన్ని చదివితే సమూయేలు ఆత్మలో పెరిగాడని స్పష్టమవుతుంది. అది ఆధ్యాత్మిక ఎదుగుదల. అతడు పలికిన పలుకులు ఏమీ వ్యర్థం కాలేదు. దేశమంతా అతన్ని ప్రవక్తగా గుర్తించింది. దేవునితో జీవించే వాళ్లకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. కాబట్టి దేవుని సాన్నిధ్యంలో జీవించడం అలవర్చుకుందాం. దేవుని మందసం ఎదుట గడిపిన సమూయేలు ఆయన ప్రవక్తగా మారాడు.
ప్రభువుతో గడిపిన యోహాను శిష్యులు యేసు శిష్యులుగా మారారు. యేసుతో సంభాషించిన సమరయ స్త్రీ క్రీస్తుకు సాక్షి అయ్యింది. సోదరులారా, వచ్చి చూడుడు అని ప్రతిరోజు ప్రభు మనల్ని పిలుస్తూ ఉంటారు. గుర్తుంచుకుందాం. ఇక ఆయన పిలుపుని విందాం. ఆయన చెంత చేరి ఆయనతో గడుపుదాం. ఆయన పాదాల చెంత కూర్చుని ఆయన బోధనలు విన్న బెతానియ మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. శ్రేష్టమైన పంటను సమకూర్చుకుంది. లూకాసు సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. అలాంటి శ్రేష్టమైన పరలోక పంటను సమకూర్చుకోవడానికి ప్రయాసపడదాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రియమైన ప్రభు, ఈ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికై మీకు స్తోత్రాలు ప్రభు. అనేక సార్లు మేమే పవిత్రులమని భావించుకుంటాం, గర్విష్ఠులమై జీవిస్తూ ఉంటాం. మమ్మల్ని క్షమించండి. అటువంటి వారికి మీ దగ్గర చోటు లేదని గ్రహించే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి ప్రభు. లోక దృష్టిలోనూ నరుల దృష్టిలోనూ మేము నీతిమంతులుగా కాకుండా నీ ఎదుట నీతిమంతులుగా ఉండాలని, అలా జరగాలంటే ముందుగా మేము మా రక్షకుడైన మిమ్మల్ని కలుసుకోవాలని, మీ సన్నిధిలో జీవించాలి. కాబట్టి మీ చెంత చేరి మీతో గడుపుటకు కావలసిన జ్ఞానాన్ని, మీకు సాక్షులుగా జీవించే ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి. ఆమేన్. ప్రభు కృప సదా మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఆదివారం పండుగ దీవెనలు.